సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ తూర్పు నియోజకవర్గం 37వ డివిజన్ హనుమాన్ టెంపుల్ నుండి ఎస్సీ కాలనీ 3 లింకు రోడ్లను దాదాపు 50 లక్షలతో పనులు పూర్తి చేయించిన మంత్రి కొండా సురేఖకు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వరంగల్ ఈస్ట్ బ్లాక్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ బెడద వీరన్న ఆధ్వర్యంలో రోడ్లపై పువ్వులు చల్లి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్వయం సంబలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బంగారు శ్రీనివాస్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఎసిరెడ్డి ప్రభాకర్, ఓబీసీ సెల్ 37వ డివిజన్ అధ్యక్షులు సిరబోయిన గిరి, మైనార్టీ కాంగ్రెస్ నాయకులు ఎండి ముక్కబీర్, 37వ డివిజన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సిరబోయిన కిరణ్, సిటీ కోఆర్డినేటర్ మాదాసి మధు, ఓబీసీ సెల్ డివిజన్ కార్యదర్శి రాజబోయిన రాజమల్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు బోలు గోడ్డు రఘు, సుంచు వీరన్న, తొంబరపు రాజు, మేకల రాజ్ కుమార్, ముద్దు వేణు తదితరులు పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి పనులలో భాగంగా మన కిలవరంగల్ తూర్పుకోట హనుమాన్ జంక్షన్ నుంచి కుమట్ల బండ రోడ్ అనే దాని మీద కాకుండా అన్ని విధాలుగా గతంలో ఏంటంటే కుమట్ల బండ వరకే అనే దాని మీద చెప్పుకున్న ఈ రోడ్ ఏదైతే ఉంటుందో ఎస్సీ కాలనీకి లింకు రోడ్గా దాదాపు మొత్తం ఈ రోడ్డు 50 లక్షలకు సంబంధించిన ఈ రోడ్డు పనులు మా మంత్రివర్యులైన కొండా సురేఖ గారు ప్రత్యేక చొరవ తీసుకొని కొంత లేట్ అయినా కూడా పని నాణ్యత ఉండాలనే దాని మీద రోడ్లో జరిగే కొన్ని అంటే ఈ రోడ్డు ఏదైతే ఉన్నదో రోడ్ను గతంలో ఉన్న రోడ్డు బాగా డ్యామేజ్ అయి ఉన్న కారణంగా ఆ రోడ్డును తవ్విన రోడ్లో మళ్ళీ కంకర గిట్ల పోసిన క్రమంలో కొంచెం టైం తీసుకున్న సందర్భం జరిగిన దాంట్లో ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది నాయకులు ఉంటారు. వాళ్ళు ఎన్ని పార్టీలు తిరిగి వచ్చిండ్రు, మరి ఎన్ని గవర్నమెంట్లలో పార్టీలు కొనసాగినాయి, ఈ 10 సంవత్సరాలల్లో ఈ రోడ్లు ఎందుకు కాలేదనే దాని మీద వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. గత 10 సంవత్సరాల కాడ నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన ఏ ఒక్క రోడ్డు కానీ మన ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చింతల్ వాకింగ్ గ్రౌండ్ కాడ నుంచి కిలవరంగల్ తూర్పుకోట లోపలికి హనుమాన్ టెంపుల్ వరకు వచ్చే రోడ్డు ఏదైతే ఉన్నదో గత 12-13 సంవత్సరాల కాడ నుంచి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో కొనసాగిన ఆ పార్టీలో కొనసాగిన నాయకులు వచ్చి ఈరోజు వచ్చి కుమట్ల బండ రోడ్డు కోసానికి మాట్లాడే వాళ్ళు ఏ రోజులో ఏ పార్టీలో ఉంటారో రేపే పార్టీలో ఉంటారో కూడా తెలియదు. ఒక వ్యక్తిగతంగా ఒక పార్టీని నమ్ముకొని పార్టీలో ఏదైతే వస్తే ఆ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన క్రమంలో అభివృద్ధి పనులు జరిగే దాని మీద మాట్లాడితే బాగుంటుంది. 4 పార్టీలు జరుపుకుంటా ఏ పార్టీలో ఉండని ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే నాయకులు మాట్లాడితే బాగుంటుంది. గతంలో 10 సంవత్సరాల పార్టీలో పనిచేసిన వ్యక్తి వచ్చేసి కుమట్ల బండగాడ రోడ్డుకు సంబంధించిన దాని మీద మాట్లాడిన సందర్భాలను వాళ్ళ నాయకుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఆయన ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. ఇట్లాంటి నాయకులు ప్రజలకు ఉపయోగం జరిగే కొన్ని కార్యక్రమాలలో కొంత టైం అనేది జరుగుతుంది. ఒక మంచి పని చేయాలంటే టైం పడుతుంది, ఒక పని చెడు పని అనే దాని మీద తొందరగా అవుతుంది. అట్లాంటి దాని మీద మా మంత్రివర్యులైన కొండా సురేఖ, కొండా మురళీధర్ గారు ప్రత్యేకంగా కిలవరంగల్ తూర్పుకోట ప్రాంత అభివృద్ధి కోసానికి ప్రస్తుతం ఇప్పుడు చిమ్మురుగుడిలో కూడా దాదాపు 50-60 లక్షల రూపాయలతో పండించి చిమ్మురుగుడి ప్రాంతాన్ని కూడా గుడికి సంబంధించిన అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. అదే పెద్దమ్మ టెంపుల్కి వచ్చేసి 20 లక్షల రూపాయల ఫండ్ శాంక్షన్ అయింది. అదే మన తూర్పుకోట ఇదే వాకింగ్ గ్రౌండ్ కాడ నుంచి కిలవరంగల్ వరకు రోడ్డు మొత్తం కంప్లీట్ వర్క్ అయిపోయింది. ఇదే 37వ డివిజన్ల చాలా బ్లాకులలో సీసీ రోడ్లు అనేది కూడా జరిగినాయి. ఇవన్నీ జరిగినాక కూడా వీళ్ళకి ఏం కనబడనట్టు ఈ ప్రభుత్వం మరి చేంజ్ చేసిందని చెప్పుకుంటాను. వాళ్ళు ఏ పార్టీలో తిరుగుతారు, ఏ పార్టీ కోసం పనిచేస్తారు అనే దాని మీద వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రస్తుతం అయితే మా మంత్రివర్యులైన కొండా సురేఖ గారు ఈ రోడ్డుకు సంబంధించి ఏదైతే హనుమాన్ గుడి కాడ నుంచి మన కుమట్ల బండ రోడ్డుకు సంబంధించి పూర్తిగా కంప్లీట్ చేసినందుకు మా తూర్పుకోట కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు.